hello and welcome to T14 Dancing Icon. అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా కంటెస్టెంట్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ఒకటి తర్వాత రెండు వస్తుంది, రెండు తర్వాత మూడు వస్తుంది, కానీ ముగ్గురు వస్తే ఉన్న మూడు కూడా పోతుంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. దొంగ దొంగ అన్న నొక్కన కొట్టపోతే ఎనకున్నోడు వెంకటాపురం జమీందారా? ఆడు దొంగే, ఆడు దొంగే. కేసులు గుర్తుపట్టలేదురా గడ్డం బ్రదర్స్? ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి వస్తాను, డ్రెస్సులు చూస్తే తెలియట్లే భయ. ఇవన్నీ కాదు కానీ నాకు డౌట్ ఉంది భయ. ఏంటి? మన డి షోని ఎక్కడికో తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ముందు నేను ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టేయాలి. ఏంటి బ్రో అంత మాట? ఏంటయ్యా ఈ డే సెట్ అంతా మొత్తం చెత్త చెత్తగా మారిపోయింది? ఏం నవ్వుతున్నా? చెత్త చెత్త గురించి మాట్లాడుతుంటేనే చెత్త చెత్తగా. సర్లే, ఇంకో చెత్త ఉంది పిలు. చూసావా ప్రదీప్, ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు, ఇక్కడ ఒకే అమ్మాయి. ఓకే అమ్మా, ఎక్కడ? హలో, ఏం చూస్తున్నారు? ఒకే అమ్మాయి అన్నావు కదా, మనలో అమ్మాయి ఎవరు లేరు కదా అని చూస్తున్నాం. చూస్తున్నా మీరెంత ఇస్తే దానికి 10 రెట్లు ఇస్తా. ఇల్లు చూడు. ఇంకో తీసుకో 10 రెట్లు అంటే 100. అరే ఏమిరా నువ్వు, ఒక అందమైన అమ్మాయి 10 రెట్లు ఇస్తానంటే 10 రూపాయలు ఇస్తావా? చూడు అది చూడు, ఇప్పుడు జరుగా ఈ 100 తీసుకొని వెయ్యి. చిల్లరగాళ్ళు చిచ్చి చిచ్చి. ఏ స్వీట్స్ తెస్తా అన్నావు కదా, ఏది స్వీట్స్? యాక్చువల్లీ తీసుకొచ్చాను కానీ వచ్చే దారిలో ఎలక తినేసింది. ఏరా తెచ్చేదాకా ఆగొచ్చు కదా, ఎందుకు అప్పుడే తినేయడం? మళ్ళీ నువ్వు నీ ఎలక మొహం దగ్గరకు నాకు చిచ్చి. హలో ప్లీజ్ బి సీటెడ్. ఓకే, సో ఈ రోజు ఈ స్టేజ్ మీదకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆయన ఎంచుకునే సబ్జెక్టులు, ఆయన యాక్టింగ్ స్టైల్ అండ్ ఆల్వేస్ ఇట్ ఇస్ స్పెషల్ అండ్ స్పెషల్. సో అలాంటి ఆ స్పెషల్ వ్యక్తిని ఈ స్టేజ్ మీద పిలవడం నాకు కూడా చాలా చాలా ఆనందం. సో yes, join your hands and welcome Major Advi Sesh reporting on stage. Welcome to T14. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. So my lovely judges, Srimani garu, Jani master and Nanta garu. 2 of my favorite actresses and hopefully a choreographer who choreographs me soon. థ్యాంక్ యూ డెఫినెట్లీ. We are very happy and proud. మీరు ఇలాంటి ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ సబ్జెక్ట్ కోసం more than 2.5 years స్టడీ చేయడం, మేజర్ సందీప్ ఉన్నికృష్ణ గురించి అన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరి దగ్గర నుంచి రియల్ ట్రూ స్టోరీ కలెక్ట్ చేసి దాన్ని మూవీగా పెట్టడం, వీఆర్ వెరీ హ్యాపీ. అది మీరు చేయడం ఇంకా హ్యాపీ. మనందరికీ ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, గొప్పోళ్ళు అంటే వాళ్ళు మాట్లాడి తీరు, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ అన్ని చాలా గొప్పగా ఉంటాయని. అలా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. అమ్మ నాన్న, గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్స్, ఆ స్పేస్ లో ఉంటుంది ఆయన లైఫ్. సో సినిమా ఫస్ట్ 30 minutes కూడా మీకు అలానే ఉంటుంది అనమాట. ఏంటి ఇంత గొప్ప విషయం ఏముంది తనలో? చాలా సింపుల్ గానే ఉంది కదా, నార్మల్ గానే ఉన్నాడు కదా, కాలేజ్ కూరలానే ఉన్నాడు కదా. మనకి సినిమా ఎండ్కి అర్థమైంది ఏంటంటే ఈ చిన్న విషయాలు, చిన్న సింపుల్ థింగ్స్ ఒక గ్రేట్ మనిషిని ఎలా చేసి. when a simple man does great things, he becomes great. గైస్, ఇంకొక చిన్న గుడ్ న్యూస్ ఈ మధ్యన మాకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్ చిరెక్ స్కూల్లో మేజర్ సందీప్ ని చాప్టర్ గా నేర్పిస్తున్నారనమాట. మన చిన్నప్పుడు గాంధీజీ, భగత్ సింగ్ అని చదువుకున్నాం. సో ఐ థింక్ మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఏంటంటే మేజర్ సందీప్, కెప్టెన్ బత్రా ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళు చదువుకుంటారు అనమాట. సో ఐ థింక్ దే ఆర్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ టుడే. సో ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి లెట్ us have some nice fun time and మీరు కూడా ఈ షోలో ఉండాలి. మా వాళ్ళు అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తారు, మీరు చూడాలని మేము కోరుకుంటున్నాం. Yes, definitely. I'm here for Major, but it means a lot to me that Pradeep has me on the show. Thank you.
సార్ ఒక్కళ్ళే వచ్చారు, హీరోయిన్ రాలేదు, పక్కన సోఫా ఖాళీగా ఉంది. మీరు ఇన్వైట్ చేశారు మా హీరోయిన్. చెప్పాను సార్, నేను దగ్గరుండి తీసుకొస్తా అంటే వద్దు, షో స్టార్ట్ చేయాలి, స్టేజ్ మీద తీసుకొచ్చారు సార్. ఎవరైనా ఖైదీ బట్టల్లో ఉన్నారా? వాళ్ళని చూసి భయపడిపోయి హీరోయిన్ రాకపోవడానికి రీజన్ ఏదైనా ఉందా? చెప్పాను సార్, ఓన్లీ గెటప్ అంత బొమ్మలేదని చెప్పాను. మేము ఆ హీరోయిన్ గుండెల్లో ఖైదీలం అండి బాబు, మమ్మల్ని ఎందుకు అనుమానిస్తారు? బట్ వస్తారు కదా సార్ మేడం? వస్తారు ఖచ్చితంగా వస్తారు. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో ఈ వీక్ జోడీస్ ఛాలెంజ్ వీక్. సో నవే గారు, ఫస్ట్ రౌండ్ ఏ టీమ్ తో ఛాలెంజ్? జూనియర్స్ తో. సో ఫస్ట్ రౌండ్ జోడీస్ టీమ్ వర్సెస్ జూనియర్స్ టీమ్. సో మేడం గారు, ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? ద క్యూటెస్ట్ కపుల్, జ్ఞాన్ సాహు అండ్ రిషిక. జోడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ జ్ఞాన్ సాహు అండ్ రిషిక. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాగా. ఎవరి మీద? చెప్తా. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి విడగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా. దీనికి భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమై నిలిచీర్చవచ్చే కాంచన. చేసిపోగా కాళ్ళ రాచి నేడు కథ ముగించేసిపోగా వచ్చింది 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 రా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. కోరుగాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాడి వచ్చరా. రే 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 ఏమండి, ఆ ఎరుపు చీర చూపించండి. ఆ చీర, ఆ ఎరుపు చీర చూపించండి. అన్ని చూపించండి, ఎరుపు చీర అన్ని చూపించండి. కపాలమాలలో అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెరయ అకాల వేళలో వేటకు వచ్చే లోకమదిరిపోగా. నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కల పీకలు నొక్కంగా కాలి కన్నాలు కట్టుకు వచ్చే కాలమాగిపోగా. కొమ్ముల పాముల గోధుల కాచులు అందంగా మెసే నదులు, కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెసే నదులు, అడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము, బుట్టల నాగులు తోడై వచ్చిందే. మీరే చెప్పండి, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగడ రాసుకుంటాడా పసుపు? గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాడి వచ్చరా. రే 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 కన్నుల నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలెను మూడే కాలం వచ్చింది. చుక్కలు నెలకు రాలిపోయే వేళ, దిక్కులు అన్ని పేలిపోయే వేళ, సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది. మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న పోగ, చలరేదే వేగం చూసి సెలయేళ్ళే అరిగిపోగా, తుకలే ముత్తుకేళ్లు పారిస్తుంది లోకాలని భయంతోటి వణికిపోగా. గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాడి వచ్చరా. రే రే రే
హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా వండర్ఫుల్ సూపర్ కలిసి వచ్చరా శ్రీమణి గారు నేను యాక్చువల్లీ ఐఎమ్ స్పీచ్లెస్ ఇన్ దిస్ పర్ఫార్మెన్స్. సాగర్, యూ స్టూడ్ అవుట్ ఫర్ మీ టుడే. నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా యోర్ ఎక్స్ప్రెషన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నువ్వు మెయింటైన్ చేసిన ఎక్స్ప్రెషన్ సీరియస్లీ ఐ విష్ ఐ కెన్ జస్ట్ ఈట్ యూ అప్ రైట్ నౌ. రిషిక, నువ్వు కూడా చాలా బాగా చేసావు, నీ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. అండ్ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. క్రెడిట్ గోస్ టు చైతన్య మాస్టర్. ఐడియా చాలా బాగుంది, సాంగ్ సూపర్ హిట్, వీళ్ళిద్దరు సూపర్ హిట్, మీ కొరియోగ్రఫీ సూపర్ హిట్. ఆల్ ది బెస్ట్. బాయ్స్ బాయ్స్ ప్లీజ్ వెళ్ళండి. నంత గారు. Chaitanya Master, superb act. Sagar look, expression. Oh my God! Again, I have to give. All the best. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. ఫస్ట్ కొరియోగ్రాఫర్ హోరు గాలిలాగా వచ్చరా వాళ్ళిద్దరికి, పోగులెట్ట వచ్చరా తర్వాత బాయ్స్ రామగా కలిసి వచ్చరా నింగి వేయ కాడి వచ్చరా వీళ్ళకి ఎంతో పేరు వచ్చిందో సో అంతే పేరు మీకు రావాలి. ఎందుకంటే వాళ్ళు జంప్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీ నుంచే వెళ్ళాలి. మీ హెల్ప్ లేకపోతే వాళ్ళంత బాగా పర్ఫామ్ చేయరు. సో డాన్సర్స్ సూపర్. చైతన్య, నేను వచ్చినప్పుడల్లా ఇంట్రెస్టింగ్ అంటే సినిమా కొరియోగ్రాఫీ ఉంటుంది నీ దగ్గర. అండ్ టోటల్ గా చాలా బాగా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఇక ఇప్పుడు జూనియర్స్ టీమ్ ఛాన్స్ ఎవరు పంపిస్తున్నారు? మహాలక్ష్మి. సో జూనియర్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మహాలక్ష్మి. నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగేట్టి సాలగాడ నాకేట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకేట్టి పనిరో నాగేట్టి సాలగాడ నాకేట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకేట్టి పనిరో సంతాల సత్తగాడ నాకేట్టి పనిరో సాకిరేవు తగువగాడ నాకేట్టి పనిరో ఎరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడుబాగా కొంపకొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడుబాగా పాగిల్లి పోరాయ్ సక్కినగ సంపూతాంది పోయితే పడగలాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నన్ను నాగి నాగ నాగా నన్ను నాగి నాగ నాగా నన్ను నాగి నాగ నాగా నన్ను నాగి నాగ నాగా ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీది కెట్టుకుంటాం గొడుగుదోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీది కెత్తుకుంటాం గొడుగుతోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం పైసాకి పనికి రాని కానీకి కలిసి రాని కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలురో కొంపకొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడు బాగా పాటించి రారోయ్ కట్టునగ కప్పిళ్ళ సలాలో రంపమిగా
నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. అసలు అద్భుతం, మ్యాజిక్ ఇది. సూపర్. ప్రియమణి గారు, Where's Shobita? Shobita, nice idea to bring in Mohini Atam. Exact ఇది కాకుండా you added కొంచెం cinematic touch అని చెప్పొచ్చు. But very beautifully choreographed. అందరూ చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. And especially even with the glasses also, that last finishing touch ఇచ్చింది. చాలా బాగుంది. Just one thing Shobita, నాకేం అనిపించింది అంటే because they all are in this costume, ఆ flip మహాలక్ష్మి చేసిన flip మాత్రం అవాయిడ్ చేసుంటే it would have been perfect. It is perfect, a level higher. But మహాలక్ష్మి నువ్వు చించేసావు. I'm super duper happy with the choreography and thing. Shobita, next time ilanti చేసేటప్పుడు just keep that in mind. Okay? Sure, ma'am. All the best. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు, చాలా బాగా చేసావు మహాలక్ష్మి, యాజ్ యూజువల్. నీ ఎనర్జీ అలాగే ఉంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ కూడా తగ్గలేదు. అందరూ చాలా అందంగా కనిపిస్తున్నారు, అందంగా పర్ఫార్మ్ చేశారు. అండ్ యూ యాడెడ్ మోర్ వాల్యూ టు మహాలక్ష్మిస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, కొరియోగ్రఫీ ఒక ఫోక్ సాంగ్ ని తీసుకొని ఆ ఫోక్ లో ఇది కలపటం వల్ల బాగా హైలైట్ అయింది. ఆ ఐడియాస్, ఆ కొరియోగ్రఫీ చాలా సూపర్ గా చేశారు, సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గర్ల్స్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. మాస్టర్ జీ, ఫస్ట్ ఓట్. మేము పర్ఫార్మెన్స్ ఎండ్ లో ఇమీడియట్ గా మేము డిసిషన్ తీసుకున్నాం. ప్రియా తరపు నుంచి, నందిత గారి తరపు నుంచి ఇద్దరు సూపర్ గా చేశారు. సో ఇప్పుడు టై అయితే రూల్ ఏంటంటే మిగిలిపోయిన రెండు టీమ్ లీడర్లకి టాస్క్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మీరిద్దరు ఖైదీల డ్రెస్ లో ఎలాగో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తారు. రండి రండి, హంతకులు సార్ వీళ్ళు. ఇక్కడ ఒక చిన్న మర్డర్ అయితే జరిగింది, అంతా జరిగింది. Okay. వీళ్ళు అక్కడ స్పాట్ లో వీళ్ళు ఉన్నారు సార్. ఇది మన సిచ్యువేషన్. ఓకే. రవి డెడ్ బాడీయా? ఓకే. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తున్నారు. ఆ ఇంట్లో మర్డర్ జరిగింది, ఆ ఇంటికి ఆఫీసర్ వస్తున్నారు. నేను మా ఆవిడ అండి. మా ఇంట్లో మర్డర్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వస్తున్నారంట. ఏం జరిగింది? ఇందాక మా ఆవిడ ఎక్కడ ఉందండి, ఇప్పుడు ఇటు జరిగిందండి. నేను మర్డర్ గురించి మాట్లాడుతున్నాను. మర్డర్ గురించి. మర్డర్ ఎలా జరిగింది? మర్డర్ అంటే మామూలుగానే జరిగిందండి. బాడీ? ఎస్, బాడీ అండి. మా ఇంట్లో ఐస్ లేక సోఫాలో అలా ఉంచేసి. మర్డర్ జరిగినప్పుడు ఎవరైనా సస్పిషియస్ గా ఇక్కడ అక్కడ కనిపించారా? అనుమానంగా అంటే మేము అందరం ఒకరికొకరికి తెలుసండి, మీరే కొంచెం అనుమానంగా కనిపించారండి. ఏం మాట్లాడుతున్నారు? సుప్రసిద్ధ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన బట్టలు ఏంటా మీరు ఖైదీ బట్టలు వేసిన ఇంట్లో తిరుగుతున్నారు మీరు? ఇదేవరు? మా ఆవిడ. హూ ఇస్ దిస్? అతను మా పనోడు. ఏంటి పనోడా? ఓనర్ కంటే ఇంత బాగున్నాడు ఏంటి? అలా పెంచాం మేము పనోడిని. పనుల్ని పెంచుతారా? ఆయన ఇదే పెంచాడు. పనోడిని పెంచడంలో ఏముంది సార్? ఈయన సరిగ్గా చెప్పట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. హలో మేస్టారు. పొడిచింది ఎవరు? సరే ఆడెవడో ఎలా ఉన్నాడో చూడలేదు కానీ కొంచెం గడ్డ ఉంది, నీకు ఖైదీ డ్రెస్ ఉన్నట్టు ఉంది సార్. గడ్డం ఉండి ఖైదీ డ్రెస్ అంటే అద్దంలో చూసుకుని నీడే పొడుచుకొని ఉంటాడు చూడు. మీరు చాలా కవర్ చేస్తున్నారు. మీరు చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? మా హస్బెండ్ 9:30కి ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటారు, పెద్దగా ఏం చేసేది లేదండి. ఏమి వాడు మర్డర్ జరిగింది దాని గురించి చెప్పంటే నేను పెద్దగా చేసేదేమీ లేదని ఎవడు అడిగాను నేను ఇప్పుడు? ఖాళీగా ఉంటారు కదా మీరు. నిన్ను మర్డర్ చేస్తా చెప్తున్నా. అదిగో చూడండి సార్, ఆయనకి అలాంటి ఐడియాలు ఉన్నాయంటే. లేదండి, అది మా ఫ్రస్ట్రేషన్ అండి. మా పనుడి మీద మాకు అలాంటి ఫ్రస్ట్రేషన్ లేవు. కానీ మర్డర్ ఎందుకు జరిగింది మీ ఇంట్లో? అది తెలుసుకోవడానికే మిమ్మల్ని పిలిస్తే మమ్మల్ని అడుగుతారేంటండి మీరు? వదిలేయండి మమ్మల్ని. సార్, హత్య జరిగిందంటే వదిలేయడం అంటారు. వీళ్ళిద్దరు అనుమానాస్పదంగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్తే చేద్దాం సార్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంటర్రోగేషన్ చేద్దాం. ఎస్ సార్. అరే ఆ బల్బులు వైర్లు అండి. ఇంకోటి కాలు కూడా. మీరు డి షోకి ఎలా వచ్చారు? ఇదిగో అలా మెట్లెక్కి వచ్చా. ఇప్పుడు సరిగ్గా చెప్పండి, మీరు డి షోకి ఎలా వచ్చారు? కష్టపడి వచ్చాను. అబద్ధం. ఏదో బై లక్ వచ్చాను. నీ ఫోన్ లో కొంచెం అమ్మాయిల నంబర్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి. చిచి, మన దగ్గర అమ్మాయిల నంబర్ అలాంటివి ఉండవు. అబద్ధం. ఒక 2 నంబర్లు ఉన్నాయండి. అబద్ధం. 4. అబద్ధం.
6 అబద్ధం. నిజం చెప్పు. ఫైనల్ గా 22. నీ ఏజ్ ఎంత? 16. మీ శని చెక్ చేస్తున్నారా? మీ ఏజ్ ఎంత? 35. మర్డర్ విషయాలు తెలుసుకోవాలంటే మీ మిస్సెస్ ని కూడా ఇంట్రాగేట్ చేయాలి. ఆవిడని పిలవండి తొందరగా. చెప్పండి, మీకు ముగ్గురు జడ్జెస్ లో ఏ జడ్జ్ అంటే ఇష్టం? నాకు ముగ్గురు జడ్జెసే ఇష్టం. నిజం చెప్పు. ఐ లవ్ ప్రియమణి మ్యామ్. మీకు డీల్ మోస్ట్ ఇరిటేటింగ్ ఫెలో ఎవరు? మా హస్బెండ్. షాక్ కొట్టరారా మీరు? ఇది నిజం కదా? అది మన డెడ్ బాడీ ఏమైంది? డెడ్ బాడీని ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ ఏమో. హలో డెడ్ బాడీ గారు, ఆది గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అది భయ్య మంచి ఎంటర్టైనర్. ఎదవ సార్, ఎదవా. అనవసరంగా ఈ షోలో నవ్యతో నన్ను జోడీగా పెట్టారు అని అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలేదు. అంటే అనిపించింది. లేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. అనిపించింది. మా ఎదురింట్లో జానీ మాస్టర్ అన్న కొరియోగ్రాఫర్ ఉంటారు సార్. నాకు ఎందుకో ఆయన మీద డౌట్ ఉంది సార్, ఆయనే మర్డర్ చేశారని. జానీ మాస్టర్ గారిని ఇంట్రాగేషన్ రావాల్సిన కోరుతాం. మీ మొదటి ప్రశ్న, ఆ మధ్యలో సీట్లు కూర్చొని ఏం చేస్తున్నారు మీరు రోజు? అసలు జడ్జిమెంట్ చేస్తుంది. లైట్ కి ఇచ్చింది. మరి లైట్ కి ఇచ్చిందంటే మీరు లైట్ కి ఏదో చేస్తున్నారు అక్కడ. సాంగ్ కి మధ్యలో గ్యాప్ లో మీరు ఏ టాపిక్స్ మాట్లాడుతుంటారు? ఎవరు నవ్విపెట్టలేదు ఇక్కడ అని చెప్పి. ఆయన చెప్పట్లేదు సాంగ్ కొడుతుంటే. మీ ఉద్దేశంలో అంత కూడా ఎవరు సార్? అస్సలు చెప్తాను చూడండి, నాకు ఎందుకు కొడుతుంది ఈయనే సార్. సార్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సార్. నాకు ఎందుకు ఇతని మీద డౌట్? ఇతని మీద డౌట్. బాబు నువ్వు రామ్మా. బాబు అరెస్ట్ చేయనివా? నాకు ఎందుకు సార్ ఈయన మీద డౌట్ వేస్తుంది సార్. అంటే మీరు రాగానే మీ వెనకాలనే వచ్చి మొత్తం హ్యాండిల్ చేస్తున్నాడు. యాక్చువల్ గా నేను ఇందా నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, కానీ ఈయన ఎవరో నాకు తెలియదండి. సార్ మీరు కూర్చోండి ఒకసారి కూర్చోండి. క్వశ్చన్లు ఎక్కువేం అడగం, ఒకే ఒక్క క్వశ్చన్. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? సరే ఇప్పుడు ఆన్సర్ చేస్తే రాంగ్ రైట్ కదా, ఆన్సర్ చేయకపోతే పర్లేగా. హలో, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? త్వరలో. ఎన్ని త్వరలో? మా లై డిటెక్టర్ టెస్ట్ ఈయన సమాధానం ఇవ్వకుండా షాక్ ఇస్తాను. సో డెఫినెట్ గా ప్రదీప్ కాదనుకుంటున్నాను. సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, అసలు ఈయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినా? సార్ కెన్ ఐ సీ యువర్ ఐడి ప్లీజ్? ఫోన్ లో ఉంది, పర్లేదు. కూర్చోబెట్టండి, ఈయన కూర్చోబెట్టండి ఫస్ట్. యాక్చువల్ గా నేనే చంపాను. మీరా? ఏంటన్నా ఎవరో కంటే పెద్ద ట్విస్ట్ ఇది. కానీ అన్న బేసిక్ గా ఒకే ఒక్క మాట చెప్తానన్న, స్టార్స్ కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ మీ సినిమాలకు స్టార్సే ఫ్యాన్స్ గా ఉంటారు. బట్ ఎస్ వండర్ఫుల్. సో ఇన్వెస్టిగేషన్ లో సక్సెస్ఫుల్ గా హంతకుండా ఎవరన్నా పట్టుకున్నాం. సో తెలిసిందిగా అసలు హంతకుడు ఈయనే. వెరీ గుడ్ సార్, నైస్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ ఓకే, లెట్స్ బిగిన్ రౌండ్ 2. సో జోడీస్ టీమ్ లీడర్ సెకండ్ రౌండ్ ఏ టీమ్ తో ఛాలెంజ్? లేడీస్ టీమ్ తో. అవును, వాళ్ళకి ఆ విషయం తెలుసా? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా ఆవిడ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. Is there a ladies team and a men's team అని అడిగింది. yes ladies team also looking for leader అని చెప్పారు. ఎస్ మేడం, యు ఆర్ ద లేడీస్ టీమ్ లీడర్ టుడే. ఓకే డన్. ప్లీజ్ మేడం. కనులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా. సో ఈ రోజు మీరు లేడీస్ టీమ్ లీడర్, ఈవిడ జోడీస్ టీమ్ లీడర్, దిస్ అంకుల్ ఛాంపియన్స్ టీమ్ లీడర్. కాదు, ఆది ఎందుకు ఛాంపియన్స్ టీమ్ లీడర్? ఆయన డాన్స్ కూడా చేయరు కదా. ఏంటిది ప్రదీప్, వచ్చిన వాళ్ళందరూ అదే అంటున్నారు. మళ్ళీ మామూలు టీమ్ లీడర్ కాదు, ఛాంపియన్స్ కి టీమ్ లీడర్. ఛాంపియన్స్ కి ఎలా చెప్పాలి ఏంటనేది మొత్తం మనకు తెలుసు. ఛాంపియన్స్ మీ మాట ఎందుకు వింటున్నారు? నా మాట వినడం వల్లే వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారన్న. మీరు ఇక్కడ నుంచే లోపు మిమ్మల్ని మేజర్లను చేస్తాను నేను, మీరు చూస్తూ ఉండు. అరే మేజర్ సినిమా నుంచే కదా వచ్చింది, మేజర్ సినిమా. మరి ఇంకేమిరా, నువ్వు మేజరే నేను మేజరే. ఈ సమాజం మనల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఎక్కడికొక్కడికి వెళ్ళిపోదాం. నువ్వు మేజర్ అయి 20 ఏళ్ళు అయింది. ఎవరికి కావాలయా? మీరు మేజర్లను ఒకటి కానివ్వరు కదా. ఓకే, సో మేడం గారు ఇవాళ మీరు లేడీస్ టీమ్ లీడర్. వెల్కమ్ టు ద డి ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఓకే, సో సెకండ్ రౌండ్ జోడీస్ టీమ్ వర్సెస్ లేడీస్ టీమ్.
సో సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? చెరి అండ్ హేమాక్షిని పంపిస్తున్నా. జోడీ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ చెరి అనే మాక్షి. ఇదేంటి నాలా నడుస్తున్నాడు? హాయ్. ఇదేంటి చెయ్యి కూడా నాలాగే ఎత్తాడు? ఓహో, ఇమిటేషన్ కాన్సెప్ట్ కదా. సో ఇది జడ్జెస్ కి అర్థమయ్యేలా చెప్పాలి. సో జడ్జెస్, ఇది ఇమిటేషన్ లా లేదు, ఇరిటేషన్ లా ఉంది. మాస్టర్, ఏంటి మాస్టర్ ఇది? ఇది కూడానా? ఓరి దేవుడా, వారి దేవుడా, ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా, అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్, ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా, చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా, జరా దిల్ సే ఇనుకో నా గోలా వారి దేవుడా, వారి దేవుడా, వారి దేవుడా, వారి దేవుడా, దేవుడా వారి దేవుడా, 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 వారి దేవుడా. ఓడి అమ్మ గోల, ఈ గోల బదులు సత్తే బాగుండు. ఏ సత్తే, ఏ గొడవ లేదు, సత్తే, ఏ గోల లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడో, ఒరే 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 కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది మనసల్లే దర్జాగుండాలో. ఇది కూడానా? నీ ఏంటి, నేనేం చేస్తే అది చేస్తావా? సరే, దీనికో వావేసి వాయిన్స్ పార్. ఎంజాయ్ పండుగ. ఏంటి చేసావా? ఏ చూడలేదా? ఇప్పుడు దీనికో కిస్కా ఇస్తా చూడు. ఏంటే ఏంటే రా అంటున్నావు? మాస్టర్ రెస్పెక్ట్ ఇచ్చుకోమన్నారు కదా. అంటే మాస్టర్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోమన్నారండి, లేదంటే ఒక్కొక్కరికి వాయిన్స్ పార్. ఎంజాయ్ పండుగ. ఎంజాయ్ కోడిగుడ్లు చికెన్ రెండు మిక్సింగ్ పండగ. నేను ఎలా చేసినా చేస్తుంది. ఏం చేద్దాం? డీలో కంటెస్టెంట్ మాస్టర్ లా చేస్తే ఎలా చేస్తాడో చూద్దాం. ఫస్ట్ మన టెడ్డీ బేర్ ని తీసుకొద్దాం. I love the choreography. నెక్స్ట్ మన రీల్స్ మాస్టర్ వస్తున్నాడు, చూడండి. వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఇప్పుడు మన లింగం స్టైల్ చేద్దాం. అమ్మో, లింగం అంటే ఎవరు అనుకుంటారు, మన సోమేష్ మాస్టర్.
స్టేజ్ కి అంత దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి, వీళ్ళని కొరియోగ్రాఫ్ చేసే వ్యక్తి కూడా అలాగే ఉండాలిగా. చిట్టి మాస్టర్ ఇస్ బ్యాక్. Can you feel her? Is your heart speaking to her? Can you feel the love? Yes. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేల మిల 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 మేఘమాల చిటపట చినుకే వేళ చిలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా నీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయలేదు అందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం రావేనా గాజు గాజు నీకిక ఢీ మీద పోదు మోజు ఇప్పుడు వస్తుంది తేజు. ఇప్పుడు మన పాలబ్బాయి చేద్దాం. జల జల జలపాతము సల 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 ఏరుని నేను సల సల నువ్వు తాకితే నన్ను షుగర్ తక్కువైంది. సూపర్. ఇదేంటి అందరిలా చేస్తున్నాడు? ఇప్పుడు మన డీకి రాజు ప్రదీప్ మాచిరాజు అన్నది చేద్దాం. ఎలా చేస్తుందో చూద్దాం. గర్ల్స్ టీమ్ లో ఒక అమ్మాయి ఉంది, ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని. ఇటు రమ్మ ఒకసారి రమ్మ. ఇప్పుడు పాట ఏదైతే జరిగిందో ఆ అమ్మాయి పాపం చాలా ఫీల్ అయింది. నువ్వు ఇలాంటి టైంలో ఆ కళ్ళజోడు వేసుకుని ఒకసారి ఆ కళ్ళజోడు ఇమ్మా. సాంగ్ స్టార్ట్ అయింది. Our point is, she is very sad and you are very happy. I'm not happy. Why will I be happy? Oh, what was like? అడగండి. సిమ్యులేటెడ్ గాడు కాన్సెప్ట్ ఏంటి? I did not understand the act because it was in Telugu. Can you telling me in Telugu how will I? How do you know? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎగ్జామ్స్ అనేది ఒకసారి రాస్తారు. నా పేరు చెప్పేస్తే ఫెయిల్ అయిపోయినాడంటే వెళ్ళిపోతా అంతే. మీరు ఫెయిల్ అవ్వలేదని నేను చెప్తున్నాను. నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, నాకు రాదు. సో అది నాకు రాదు, నేనే వెళ్ళిపోతున్నాను. జానీ గారు, జానీ మాస్టర్ ఒక్క నిమిషం ఉండండి. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.
సూపర్ నాన్న, మొత్తం ఉన్న వాళ్ళందరికీ ఓ రౌండ్ వేస్తారు. సో అదిరిపోయే పెర్ఫార్మెన్స్. ఓకే, ఎంజాయ్ పండుగ. జానీ మాస్టర్ ఫుల్ పండుగ. చిటి కొరియోగ్రఫీ థాట్ చాలా బాగుంది, సూపర్ థాట్. 2 వాయిస్ ని మిక్స్ చేసి ఒక థీమ్ గా చేయటం అనేది దానికి సూపర్ ఉంది. ఒక మనిషి నవ్విపెట్టడం అంటే అది చాలా కష్టం. సో అది ఒక సాంగ్ లో తీసుకురావటం అంటే ఇంకా కష్టం. సో అది ఈజీగా తెచ్చాం. సో కంగ్రాట్స్, దానికి సూపర్ చేసావు దాన్ని. అందరు మాస్టర్ని ఏంటి, వాళ్ళ స్టైల్స్ ఏంటి, కంటెస్టెంట్ స్టైల్స్ ఏంటి అని తీసుకొని ఒక యాక్ట్ చేసి దాంట్లో మీ 100% మీరు ఇచ్చారు. ఇంకా నాది వచ్చింది సరా, నిజంగా చెప్తున్నాను, నేనని కాదు, ఇదే ప్లేస్ లో రేఖా మేడం గారు ఉన్నారు. తను నన్ను సరి చేయడానికి చెప్పిన మాటల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో, అందుకే కోపంగా వెళ్ళానేమో. సో ఆమె రాంగ్ కాదు, బట్ అది నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏదో సాధించాలని వెళ్ళాను. సో దానికి కారణమైంది ఆమె. కాబట్టి రేఖా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీరు అలా చెప్పినందుకు నేను ఎదగాలని ఒక మనసులో పెట్టుకొని నేనంటే ఏది చూపించుకోవాలి అని నాలో తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేఖా మేడం అండ్ మిగతా మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన స్పెషల్ గెస్ట్లు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కేశ్ గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? It's quite extraordinary, and actually మాస్టర్ అన్నట్టు the sync between both dancers, ఆ సింక్ మాత్రం లిటరల్ గా చాలా బాగా నచ్చింది అనమాట. ఆ బిందులతో చేసింది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, క్రియేటివ్ గా అనిపించింది. సో యు గైస్ రియల్లీ రాక్డ్ ఇట్. సూపర్. మరి హీరోయిన్ గారికి? I was honestly awestruck. I have grown up seeing so much dance. I've seen nothing like this. The whole time I was just thinking, okay, abhi thak jayenge. Now they'll get tired. But you weren't getting tired. It was amazing. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ప్రియమణి గారు? చెరీ అండ్ హిమాక్షి, చాలా బాగుంది. మీ పర్ఫార్మెన్స్, మీ ఎనర్జీ లెవెల్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అలాగే మెయింటైన్ చేశారు. చాలా బాగుంది. అండ్ చూడడానికి ఇట్ వాస్ లైక్ అ మిర్రర్ ఇమేజ్. మాస్టర్ ఐడియాకి హ్యాట్స్. అండ్ మాస్టర్, కంగ్రాచులేషన్స్. చెప్పండి మేడం, లాస్ట్ లో. ఓకే, ఎంజాయ్ పండగ. జానీ మాస్టర్ అంటాడు. మాస్టర్ మీరు అనండి ఒకసారి. చెప్పే కదా చాలుగా. మాస్టర్ మేడం అందరు కలిసి చెప్తా. ఓకే సార్, రెడీ, 1 2. ఓకే, ఎంజాయ్ పండగ. మేడం ఒకసారి మైక్ తీసుకోండి మీరు. Yes. అది నువ్వు చెప్పావు, రిపీట్ చేస్తారు. అమ్మా ఓకే ఓకే Okay. పండగ Pandago. ఎంజాయ్. అలా శృంగారం లేకుండా నార్మల్ గా అన్నావా? ఓకే, అదే వస్తుంది. మేడం, ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఎంజాయ్ పండగ. Okay. Enjoy. Pandago. ఓకే, నంత గారు? చిట్టి మాస్టర్, చాలా బాగా చేశారు మాస్టర్ మీ స్టూడెంట్స్. ఇప్పుడు చెరీ చేలో ఎలా ట్రోఫీ ఉందో, ఐ విష్ టు సీ ద రియల్ ట్రోఫీ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టూడెంట్స్. కంగ్రాచులేషన్స్ మాస్టర్. మీరు రిలాక్స్ అవ్వరు కదా, ఎంగేజ్ అయ్యారని? లేదండి, ఇంకా రిలాక్స్ ఎక్కడ ఉంటుంది మేడం. ఓకే, ఎంజాయ్ పండగ మొత్తం. ఓకే చిట్టి మాస్టర్, కంగ్రాచులేషన్. ఎంజాయ్ పండగ. మీరిద్దరు చాలా చిరాగ్గా చెప్తున్నారండి. అయ్యే, మీరు నవ్వి కంగ్రాచులేషన్స్ అన్నాం కదా, ఇంకేం కావాలి? కొద్దిగా స్మైల్ ఇస్తే చెప్పండి మన ఇద్దరు. కంగ్రాచులేషన్స్ మాస్టర్. యాక్చువల్ గా వీళ్ళందరూ ఎందుకు ఆయన మీద అంత కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, చాలా సంవత్సరాలుగా వీళ్ళకి హార్ట్లు ఇచ్చాడు, ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. నేనైతే వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి హార్ట్ అన్ని చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. యాక్చువల్ గా వీళ్ళతో పాటు హీరోయిన్ కూడా ఇప్పుడు దట్ సో మీన్, హౌ కుడ్ హీ డూ దట్ అని. ఇప్పుడు వచ్చిన గెస్ట్ కూడా అదే అంటున్నారంటే మరి వెరీ బ్యాడ్ చిట్టి మాస్టర్. అలాంటిది ఏం లేదు మేడం. ఎవరు చెప్పు పాప, కన్విన్స్ చేయి. వెళ్ళు. హిందీలో చాలా బాగా మాట్లాడతారు కదా మేడం. హిందీలో చాలా బాగా మాట్లాడతారు ఆయన, అప్పుడప్పుడు తెలుగు మాట్లాడతారు ఆయన. సో హిందీలో చాలా చక్కగా ఆయన ఎమోషన్స్ ఏమున్నాయో మీకు చెప్తా అంటున్నాడు. గట్టిగా బోల్, ఎంత గట్టిగా బోలాలంటే బోల్తానే ఉండాలి. చెప్పు, నీకు ఎంగేజ్మెంట్ అయిందని, మొన్ననే అయిందని చెప్పు. అవన్నీ 2 वीक पहले मेरा एंगेजमेंट हो गया. क्यों? क्यों बोलते क्या? बोलते हो मेरा फैमिली देखा एक लड़की. मेरा फैमिली देखा एक लड़की. అన్ని నేనే చూసుకోవాలరా. నాకు వచ్చిందే కొంచెం, మొత్తం నీ దగ్గర వాడాలి. बहुत खुश हुआ. क्यों?
फिर मिलेंगे चलते चलते फिर मिलेंगे चलते चलते चल चाहिए 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 లగే రహో మున్నా బాయ్ లగే రహో మున్నా బాయ్ ఓకే రా ఉంటాను నేను నాకు సంబంధం లేదు బాయ్ చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చొచ్చాయి బాయ్ చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చొచ్చాయి ఒకరికి ఇస్తే ఒకరు అట్టేలా ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం చెల్లి చెయ్య ఎంజాయ్ పండగో పండగో థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ గైస్ గుడ్ లక్ ఓకే ఇక ఇప్పుడు లేడీస్ టీమ్ ఛాన్స్ చెప్పండి మేడం గారు. I'm sending Vaishnavi, very pretty, nice dancer. ఏ సాంగ్ పెర్ఫార్మ్ చేస్తున్నారు ఆవిడ? Secret. సీక్రెట్ అనే పాటకి పెర్ఫార్మ్ చేయడానికి లేడీస్ టీమ్ నుంచి వైష్ణవి గారు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. నువ్వు నీలి సముద్రం నువ్వు నీలి సముద్రం తీరపు టంచును తీరపు టంచునులే రావాయిక తాకగా ఎన్నాని గను ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే ఈ చలి ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే ఈ చలి ఈ మేఘపు నౌకలపై ఎద మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి అయ్యమ్మయ్యా గులాబీ దారాలు తుంచి కవ్వించి అయ్యమ్మయ్యా ఈ తపనల తనువుల రెపరెప విన్నామంటే అయ్యమ్మయ్యా గులాబీ దారాలు తుంచి కవ్వించి అయ్యమ్మయ్యా ఈ తపనల తనువుల రెపరెప విన్నామంటే అయ్యమ్మయ్యా యలేలి 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 అయ్యమ్మయ్యా యలేలి 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 Let me do this. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి సో అడిశేష్ గారు మీకు ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్? మయ్యా మయ్యా సాంగ్ అనేది గురు సినిమాలో అది చాలా ట్రికీ సాంగ్ అది. సో అది చాలా బాగా క్యాప్టివేట్ చేశారని అనిపించింది. గులాబీ దారాలు తుంచి కవ్వించి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీమణి గారు. వేస్ అంకిత. గులాబీ దారాలు తుంచి కవ్వించి Ankita, beautiful choreography. Especially doors venaka you started off with the hands. Yes, we all know that's a Bangkok style. Idi me style తీసుకొచ్చారు చాలా బాగుంది. So overall I absolutely enjoyed it. Ankita, very well done. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. గ్రూప్ ని విలువ వైష్ణవి ఈ డాన్స్ సూట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే నీకు ఆ కాస్ట్యూమ్ సూపర్ గా సెట్ అయింది. సో ఐ లవ్ యువర్ స్టైల్ అండ్ డాన్స్ స్టైల్. ఓకే గుడ్, ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేశాను, సూపర్.
థ్యాంక్ యూ మాస్టర్. నంత గారు. Ankita, well done, dear. Thank you so much. So everything you're taking so seriously and you're working hard, that shows on stage. And your dancers, Vaishnavi, andaru anta baga support chestunaru. All the best. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో ఇవాళ టీమ్ లీడర్లు ఇక్కడే ఉన్నారు కాబట్టి సో ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఈ రోజు ఓటింగ్ ఇట్ సైడ్ లేడీస్ టీము, ఇట్ సైడ్ జోడీస్ టీము. సో ఇద్దరిలో ఎవరు గెలిచారు అనేది ఇప్పుడు ఓటింగ్ లో తెలిసిపోతుంది. మనం కొంచెం టీమ్ లీడర్స్ కాబట్టి చిన్న టెన్షన్, చిన్న జడ్జ్మెంట్ కోసం వెయిటింగ్, చిన్న లబ్డప్ సౌండ్ వస్తుంటది, ప్రెషర్. ఇట్స్ జడ్జ్మెంట్ టైం. చాలా టెన్షన్ లో ఉన్నారు మాస్టర్ జీ. సో ప్రదీప్ చాలా తీవ్రంగా ఆలోచించి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే ముగ్గురు ఒక డిసిషన్ తీసుకున్నాం. కొంచెం కష్టం, ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంది, ఇక్కడ డాన్స్ బాగుంది, సో దేన్ని తీసేయలేము. సో దాన్ని బట్టి మా ముగ్గురు తరపున మేము టైకి వెళ్తున్నాం. సూపర్, కంగ్రాచులేషన్స్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. ఓకే, సో హరిశేష్ గారు, మా కంప్లీట్ టీమ్ తరఫు నుంచి కూడా ఒక చిన్న ట్రిబ్యూట్ ప్లాన్ చేసాం. yes, join hands and welcome Chetan and his team. నాన్నా నాన్నా, నాకు డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది నాన్న. అదిరా నా పరువు నిలబెట్టావు. తర్వాత ఏ జాబ్ చేస్తావురా? నేను ఆర్మీకి వెళ్తాను నాన్న. ఆర్మీనా? ఆర్మీ ఎందుకురా? ఒక్కగానొక్క కొడుకు, నా కళ్ళ ముందుండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు నాన్న, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడరా. నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాను అనుకో. నీకేంట్రా దేశం పిచ్చి పట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతుంది కొడుకును కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం. తన మార్గం తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. ధ్రువా ధ్రువా, చెడునంతం చేసే స్వార్థమే ధ్రువా ధ్రువా, విధి నలచే విధ్వంసం. ధ్రువా ధ్రువా, విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువా ధ్రువా, వెలుగిచ్చే విస్ఫోటం. Officers, yes sir. get ready for the mission. Copy sir. Ready soldiers, positions. జరిగిన యుద్ధంలో షోల్జర్ కార్తిక్ పరిస్థితి విషమంగా ఉన్న కారణం చేత అతని ఇంటికి పంపించేశారు. నానిగారు, మీ అబ్బాయి శరీరం వైద్యానికి సహకరించట్లేదు, వెంటనే ఆపరేషన్ చేయాలి. 30 లక్షలు రెడీ చేసుకోండి. అలాగే సార్. అశోక్, నా కొడుకు యుద్ధంలో తీవ్రంగా గాయాలై హాస్పిటల్లో ఉన్నాడు. కొంచెం డబ్బు సహాయం చేస్తే నాకు రాగానే ఇచ్చేస్తా. అయ్యో, నీ కొడుకుని డాక్టర్ లేదా ఇంజనీర్ చేస్తే హ్యాపీగా బ్రతికేవాడు కదా. ఆర్మీలోకి పంపావు, బుద్ధి లేకపోతే సరే. సర్లే, ఓడర్లో చేస్తే ఏంటి, ఎక్కడ చేస్తే ఏంటి, దేశం కోసం చచ్చాడనుకో. నీ కొడుకు పెద్ద జవాన్ కదా. అశోక్, వాడిలాంటి వాళ్ళు ప్రాణాన్ని పొలంగా పెట్టడం వల్లేరా మీరు ఇక్కడ ప్రాణాలతో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ లేకపోతే మనందరం ఇక్కడ వాడు నా దేశం కాపాడుతాను, నా దేశం బాగుండాలి, నీలాంటి వాళ్ళు ఎంతో మంది హ్యాపీగా ఉంటారు నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. శత్రువు తుపాకి గుండెకి గుండె ఎదురు
నిలబడి సమాధానం చెప్పే సైనికుడు రా నా కొడుకు. రే రే కార్తీక్ కార్తీక్, నువ్వు ఇక్కడ పడుకుంటే దేశాన్ని కాపాడేవాడు ఎవడరా? రే నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు జవాన్ కదా, నా కొడుకు జవాన్. సోల్జర్ కార్తిక్ శత్రు దేశంతో జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందారు. కార్తిక్ కార్తిక్, అయ్యో నా కొడుకు. కార్తీక్, నాన్నతో ఒక్కసారి మాట్లాడరా రే కార్తీక్. జై జవాన్. బోర్డర్లో సైనికుడే లేకపోతే దేశం శ్మశానం అవుతుంది. ముందు మనం బ్రతకాలంటే సైనికుడు మనకంటే ముందు నిలబడాలి. సైనికుడికి గౌరవం ఇద్దాం, మన ప్రాణాల్ని కాపాడే దేవుడికి సలాం కొడదాం. జై జవాన్. తమ గురించి కాదు, తమ దేశంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించే వ్యక్తుల్లో మొట్టమొదటి వరుసలో ఉండేది మన ఆర్మీ. అడిశేష్ గారు, ఇది చూస్తుంటే నాకు యాక్చువల్గా ఈ థాట్స్ నాకు నడుస్తూ నేను మేజర్ సందీప్ వాళ్ళ డాడ్ని అడిగాను, సార్ మరి ఈ ఆర్మీలో చేరే వాళ్ళు అంత పేట్రియాటిక్, వాళ్ళకి దేశభక్తి అంత ఎక్కువ ఉంటుందా అని అడిగా. బేసిక్ గా అంటే దేశభక్తి అందరిలోనే ఉంటుంది. ఇది మేజర్ సందీప్ ఆయన ఫాదర్ తో చెప్పారు, దేశభక్తి అందరిలోనే ఉంటుంది. ఆ దేశభక్తి ఉన్న అందరిని కాపాడటం సోల్జర్ పని. అది దేశభక్తిని మించింది అన్నది బేసిక్ గా నాకు అర్థమైంది. సో దట్స్ కైండ్ ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో అలాంటి ఒక రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ కథని, బయోపిక్ ని మీరు మేజర్ సినిమాగా మా ముందుకు తీసుకొస్తున్నందుకు ఫస్ట్లీ అడిశేష్ గారు, మా యావత్ టీం తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరి తరఫు నుంచి టు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సెల్యూట్. థ్యాంక్ యూ అడిశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మీ వెనకాలే ఉండి ఒక ఫోర్స్ మిమ్మల్ని నడిపించింది అంటారు కదా. ఐ థింక్ దట్ ఇస్ ద ఫోర్స్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్.
యాక్చువల్ గా నాకు ఎడిట్ అవ్వగానే షో రికార్డింగ్ పంపించండి, నేను పర్సనల్ గా అంకుల్ అండ్ ఆంటీకి పంపిస్తాను. దే రియలీ వాళ్ళకి ట్రిబ్యూట్ చాలా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ గైస్. అంకుల్ అండ్ ఆంటీ విల్ లైక్ దిస్ అలాట్. అండ్ మా అందరి తరఫు నుంచి కూడా మా ప్రేమని వాళ్ళకి తెలియచేయండి. ఫర్ షూర్, ఫర్ షూర్. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. yes, give it up for Advisesh. Okay, so let's begin round 3. Okay, so Jodi's challenge week kabatti madam garu third round A team to challenge. Champions to. Okay, so third round Jodi's team versus champions team. So round మీరు స్టార్ట్ చేస్తారా లేక ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎవరిని పంపిస్తున్నారు? సుచిత్ర అండ్ ఇబ్రాహిం. Jodi's team నుంచి లెట్స్ వెల్కమ్ సుచిత్ర అండ్ ఇబ్రాహిం. నేను ఈరోజు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకా ఇంకొక అమ్మాయి నచ్చిందా? అసలు మాకు చెప్పలేదు. రే మేము వస్తాం, పదరా చూడాలి. వద్దురా. రే లేదురా లేదురా వస్తావురా. నీ అదిగురా అక్కడ చూడు. అదిగోరా అక్కడ ఏం చెక్క తన బంగారు చేతులతో అడుక్కుంటుంది చూడు. తననేరా నేను లవ్ చేసేది. దాన్ని ఎలా లవ్ చేసేవారా మరి? చిచ్చి రే నాకు అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా. నేను ఫిక్స్. మీరు నాకేం చెప్పినా నాకు ఏం వినపడదురా. అయ్యా కొంచెం ధర్మం చేయండి అయ్యా. ఐ లవ్ యూ. 10 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కామెడీ చేయకండి సార్. మీరెక్కడా నేనెక్కడా? ఎలా చెప్పాలబ్బా? నీకు ఒక 100 రూపాయలు ఇస్తాను, నీ వెంటే ఉండొచ్చా నేను? 100 రూపాయలా? అయితే ఓకే. ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా? ఏదో నవనాట్యం చూస్తున్నా, సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా? ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా, ఇటుపైన ఈ స్వప్నం కలిగించకు ఏమైనా. చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం, నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నేనేం చెప్పినా చేస్తావా? అయితే వెళ్ళి నాలు అడుక్కో చూద్దాం. అరే బావా రే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నువ్వుంటే ప్రతి ఆశ సొంతం. అమ్మా, అయ్యా, బాబు, అమ్మా, ధర్మం చెయ్యండి అయ్యా. నువ్వుంటే ప్రతి మాట వేదం, నువ్వుంటే ప్రతి పలుకు రాగం, నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం. ఏరా ఎంత ధైర్యం రా నీకు? మా ఆయన మీద చేస్తావా? మా ఆయన మీద చేస్తావా? చంపేస్తా. ఏంటి ఆయన? నన్ను ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఎందుకు? అంటే నేను అందంగా ఉండను, అందరూ నన్ను అవమానిస్తారు, అసహించుకుంటారు. మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇక పిచ్చిదాంతో ఆడుకుని చాలు, పదరా పోదాం. అందరూ మనల్ని చూస్తున్నారు ఇంతగా, పరుగు పోతుంది పద. ఏంటి ఇంతసేపు మీరు నాతో ఆడుకున్నారా? మీరు అలా అనకండి సారు, నాకు ఏడుపు వస్తుంది. మీరేమో అక్కడ, నేనేమో ఇక్కడ. నా పిచ్చి కాకపోతే ఈ లోకంలో నన్నెవరు ఇష్టపడతారు? నన్నెవరు పెళ్లి చేసుకుని? నేను నీకు తాళి కట్టింది నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని తెలియడం కోసం. నేను నీలో చూసింది ఒక అమ్మాయిని మాత్రమే కాదు, మా అమ్మని కూడా. ఇదే రోడ్ల మీద మా అమ్మ కూడా భిక్షం ఎత్తుకుంటూ కష్టపడి నన్ను పెంచింది.
అమ్మని మహారాణిలా చూసుకుందాం అనే సమయంలో ఆ దేవుడు మా అమ్మని పైకి తీసుకెళ్ళిపోయాడు. ఆ దేవుడే అదే దేవుడి గుడి ముందు నిన్ను నాకు చూపించాడు. అప్పుడే అనుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మా అమ్మలా ఉండే అమ్మాయిని చేసుకుందామని. ఆ అమ్మాయివి నువ్వయ్యావు. వండర్ఫుల్, సూపర్, గ్రేట్ జాబ్ మాస్టర్ జీ. కొరియోగ్రాఫర్ ఈ కథను ఇలా చెప్పకూడదు. స్టేజ్ మీద ఎప్పుడు బ్యాక్ స్టోరీ చెప్పకూడదు. స్ట్రైట్ నేరేషన్ బాగుంటది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సింపతి ఉంటది. సో సింపతి నుంచి లవ్ నుంచి సింపతి, సో అలా వర్కౌట్ అయ్యేది. ఈ కథకి స్ట్రైట్ నేరేషన్ బాగుంటది. అండ్ మీరిద్దరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. నంత గారు. ఇబ్రాహిం అండ్ సుచిత్ర, నాకు మీ పర్ఫార్మెన్స్ చాలా చాలా నచ్చింది. సుదర్శన్ మాస్టర్, ఆ ఫ్లాష్ బ్యాక్, ఆ సెంటిమెంట్ లాస్ట్ లో వచ్చిందా ఫస్ట్ లో వచ్చిందా అది పక్కన పెడితే ఆ రీజన్ ఏముంది అది కనెక్ట్ అయ్యింది. ఓవరాల్ ఇట్ వాస్ నైస్, నీట్. థ్యాంక్ యూ నంత గారు. ప్రియమణి గారు. I thought that was a nice thing, and in between a comic touches కూడా మీరు తీసుకొచ్చారు సుదర్శన్. సో choreographically I liked it. It was quite nice. మెయిన్ పాయింట్ ఏం నచ్చిందంటే ఎండ్ లో కూడా అన్ని స్టోరీ అయిన తర్వాత she still stayed in a character. చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో అంకుల్ ఇక ఇప్పుడు మీ ఛాన్స్. కావ్య వస్తుంది. ఓకే, ఛాంపియన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కావ్య. సురన్నదే సురన్నాయమగున్నదే సుదంటు కళ్ళోడే సూపులతో గిల్లాడే సుమంతర పిల్లోడే యాయి 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 సుర 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 సూరీడే సుక్కలు చూపించాడే యాయి 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 రావా సక్కని రసగుల్లా ఎంత పనైందే నీ వల్ల నాడో కస్సున దిగినవి తీపి ముల్లా ఏంటిని పెరిగేవే పిల్ల నిన్నే సూతా నిలువెల్ల ఇలా ఇల్లాడే నెయ్యిల్లా కిల్లా ఒడ్డు తాకట్టు అసలు వడ్డీ మొత్తం రాబట్టు ఒత్తు పొల్లు తలకట్టు సదివెత్తాని సరదా తీరెట్టు ఫటాఫట్టు బంగారం పొంగులో బంగారం పుట్టించు మైకాలు మరిగేట్టు బుల్బుల్ బుగ్గల బొబ్బట్టు
సూపర్ ఎనర్జీ డార్లింగ్, వండర్ఫుల్, సూపర్. ప్రియమణి గారు, I'd like to talk to Ashraf Master. మాస్టర్ ఐడియా చాలా బాగుంది. నాకు మెయిన్ హైలైట్ ఏం నచ్చిందంటే బాయ్స్ కి మీరు డిఫరెంట్ స్టైల్స్ లో ఈ స్కార్స్ కట్టారు కదా, అండ్ మీరు బాయ్స్ ని చాలా బాగా యూజ్ చేస్తారు. యూ మేడ్ దెమ్ కవర్ ద హోల్ స్టేజ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్ గుడ్ ఐడియా, వెరీ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు, Who are the 3 boys? అండ్ కావ్య పర్ఫార్మెన్స్ ఇది కన్నా టెరిఫిక్ గా, సూపర్ గా, ఫెంటాస్టిక్ గా ఆల్రెడీ చూసాము. అవన్నీ చూసి ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ లో కావ్య ఓకే నైస్ అనిపించింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, అష్రఫ్ ప్రాపర్ మూవీ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. ఒక సాంగ్ కి తిరునాల్ లాగా చేయాలి, అన్ని హంగులు ఉండాలి. ఒక స్క్రీన్ మీద వర్కౌట్ అవుతుంది. అంటే స్టేజ్ కొరియోగ్రాఫర్ వేరే ఉంటది, సినిమా కొరియోగ్రఫీ వేరే ఉంటది. దాన్ని కొంచెం తెలుసుకొని చేస్తే బాగుంటది. టోటల్ గా ఈ పిల్లలు ఎవరైతే అందరు చేశారో చాలా బాగా చేశారు. స్పెషల్ గా దీంట్లో ఏదైనా బాగుందంటే ఆ ముగ్గురే ఈ పాటను కొంచెం నిలబెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ గా స్టెప్స్ వేసుకుంటున్నారు, ఓన్ గా చేస్తున్నారు. సో వాళ్ళది కొంచెం బాగుంది. సో కావ్య కొరియోగ్రాఫర్ ఏం చెప్పారో అది మీరు చేశారు. సో యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం కొంచెం చూసుకో అష్రఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. First vote, Nanita garu. ఇబ్రాహిం అండ్ సుచిత్ర. Master, me vote. ఇబ్రాహిం అండ్ సుచిత్ర. Premani garu. జోడీ. Congratulations. Okay, thank you everybody. Tata bye-bye. Good night. Thank you.